గణేశుడు మరియు తేనెటీగ. ఒక అందమైన ఉదయం, పూలతో నిండిన ఒక అందమైన తోటలో చిన్న గణేశుడు తన ప్రియమైన మూషికుడితో కలిసి నెమ్మదిగా నడుస్తూ ఉన్నాడు. చుట్టూ రంగురంగుల పూలు, పరిమళాలు వెదజల్లుతున్నాయి. చల్లని గాలి మెల్లగా వీచుతోంది. ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఒక చిన్న తేనెటీగ అలసటగా గణేశుడి దగ్గరకు వచ్చి కూర్చుంది. స్వామి, నేను రోజంతా పూల దగ్గర నుంచి తేనె సేకరిస్తుంటాను. చాలా కష్టం పడుతున్నాను, కానీ నా పని చాలా చిన్నదిగా అనిపిస్తోంది. గణేశుడు ఆ తేనెటీగను ప్రేమగా చూసి చిరునవ్వు చిందించాడు. నీ పని చిన్నది కాదు, అది చాలా గొప్పది అని మెల్లగా అన్నాడు. తేనెటీగ ఆశ్చర్యంగా గణేశుడిని చూసింది. నువ్వు పూల దగ్గరకి వెళ్ళి తేనె సేకరించే సమయంలో వాటికి పుప్పొడి పంచుతావు. అందువల్ల కొత్త పూలు పుడతాయి, చెట్లు పెరుగుతాయి, ప్రకృతి ఆనందంగా ఉంటుంది. ఆ మాటలు విన్న తేనెటీగ కళ్ళలో ఆనందం మెరిసింది. స్వామి, నేను చేస్తున్న పని ఎంత ముఖ్యమో ఇప్పుడే తెలిసింది అని ఆనందంగా చెప్పింది. గణేశుడు చిరునవ్వుతో తల ఊపాడు. తేనెటీగ మళ్లీ ఉత్సాహంగా పూల మధ్య ఎగురుతూ తన పనిని కొనసాగించింది. తోట మరింత అందంగా మారింది. గాలి మరింత మధురంగా అనిపించింది. మూషికుడు గణేశుడిని చూసి చెప్పాడు, స్వామి, చిన్న పని కూడా ఎంత గొప్పదో మీరు అర్థం చెప్పారు. గణేశుడు ఆకాశం వైపు చూసి మెల్లగా నవ్వాడు. నీతి: ప్రతి చిన్న పనికి విలువ ఉంటుంది. మనము చేసే పని ఎంత చిన్నదైనా ప్రపంచానికి ఉపయోగపడుతుంది.